ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు తన మహాకృప చేత మరలా ఆయన సన్నిధికి మనల్ని క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించుకోవటానికి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం ఈ ఆరాధన సందర్భంగా. అది ఏమిటంటే నమ్మదగిన నాయకుడు ఎవరు, నమ్మదగినటువంటి నాయకుడు ఎవరు అనే విషయాన్ని మనము బైబిల్లో నుంచి నేర్చుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాము. అందరు తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ ఆయన ఆదివారపు దినమున మమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవటానికి మమ్మల్ని అందరినీ సంఘముగా ఒక చోట చేర్చిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు తండ్రి మీ పిల్లలతో పంచుకోవటానికి ప్రయత్నపడుతుండగా మా బ్రతుకులకు అవసరమైనవి, మీలో ఫలించటానికి అవసరమైన జీవం కలిగిన మీ మాటలు తండ్రి ధ్యానించుకుని చుండగా మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానం ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు నేను గ్రహించి ఆ మాటల ప్రకారం జీవించులాగున మీకే మహిమ కలుగులాగున కృప చూపుతారని వేడుకుంటూ, ఈ ఆరాధన అంతట్లో మీ సహాయం మాకు అనుగ్రహిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నమ్మదగిన నాయకుడు ఎవరు అనే విషయం మనం ఆలోచిద్దాం. నాయకుడు అనంటే నడిపించేవాడు లేదా రాజు అని అర్థం వస్తుంది పిల్లరా. అధికారి అని కూడా మనం చెప్పవచ్చు. నాయకుడు, మరి నమ్మదగిన నాయకుడు ఈ భూమి మీద మనం చూడగలమా? మనకు దొరుకుతాడా? నమ్మకమైనటువంటి ఈ నాయకుడు మనకు ఈ భూమి మీద మనకు దొరుకుతాడా? ఆలోచిద్దాం బైబిల్లో నుంచి ప్రియులారా. దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం చూసి బైబిల్లో మనం అలానే ఈ సమాజంలో చూస్తున్నటువంటి నాయకులను అబ్జర్వ్ చేసి మనం తెలుసుకుందాం వాళ్ళందరూ నమ్మదగిన వారేనా అనే విషయాలు మనము ధ్యానించుకుందాం. నాయకుడు అనేవాడు సత్య మార్గంలో నడిపించేవాడిగా ఉండాలి ప్రియులారా. అతడికి మార్గం అనేది తెలిసి ఉండాల. నాయకుడికే మార్గం తెలియకపోతే ఇక ఆ ప్రజల్ని ఎక్కడికి నడిపిస్తాడో అర్థం కాదు. నీకు ముందు మార్గం తెలియాలి నాయకుడికి. ఆ మార్గం తెలియకుండా నేను నాయకుడిని అంటే కుదరదు ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో ఒక మాట కూడా రాయబడింది. యేసుక్రీస్తు వారు చెప్పారు, గుడ్డివానికి తోవ చూపితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడిపోతారు. కాబట్టి నాయకుడు గుడ్డివాడుగా ఉండకూడదు. అంటే మార్గం తెలిసిన వాడుగా ఉండాలి. మరి ముఖ్యంగా తన ప్రజలను నీతి న్యాయములు అనుసరించి పరిపాలన చేసేవాడిగా ఉండాలా. ఒక మంచి నాయకుడిగా ఉండాలి తప్ప అన్యాయం జరిగించేవాడిగా ఉండకూడదు, ద్రోహిగా ఉండకూడదు, పక్షపాతం చూపించేవాడిగా ఉండకూడదు, నీతి తప్పేవాడిగా ఉండకూడదు నాయకుడు అనేవాడు పిల్లరా. అలాగే అవసరమైతే ప్రజల కొరకు తన ప్రాణంను కూడా పెట్టేవాడిగా ఉండాల నాయకుడు అంటే. నాయకుడికి చాలా బాధ్యత ఉంది. ఇది బాధ్యతతో కూడుకున్నటువంటి పని ప్రియులారా. ఇది నాయకుడు అంటే బాధ్యతతో కూడుకున్నటువంటి పని. అది రాజు అయినా సరే, లేదంటే నాయకుడైనా సరే, అధికారి అయినా సరే. నువ్వు బాధ్యత మరిచి పని చేసావనుకో, నేను నమ్ముకున్న ప్రజలందరూ తప్పిపోతారు, ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ప్రియులారా. కాబట్టి నాయకుడు అనేవాడు చాలా జాగ్రత్త వహించాలి తన ప్రజలను పరిపాలించేటప్పుడు, లేదంటే తనకు అప్పగింపబడిన మందను పరిపాలన చేసేటప్పుడు వారిని ఒక సరైన పద్ధతిలో నడిపించాలి. అందులో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, బాధలు ఉంటాయి. వేటిని చూసి దిగులు పడేవారిగా ఉండకూడదు. వాటిని అధిగమించి నిలదొక్కుని ప్రజలలో ధైర్యాన్ని నింపేవాడిగా, ప్రజలకు మాదిరిగా ఉండాలి. ప్రజలను సత్య మార్గంలో నడిపించేవాడిగా, అవసరమైతే తన ప్రాణాలను కూడా పెట్టేవాడిగా నాయకుడు ఉండాలి ప్రియులారా. ఇలాంటి లక్షణాలు కలిగిన వారే నిజమైన నాయకులు అవుతారు. ఇవి లేకుండా ఏదో నేను నాయకుడనని ప్రజల మీద నలుగురిని పోగు చేసుకుని వారి మీద అధికారిగా చలామణి అవుతూ తన ఇష్టానుసారంగా జరిగించడము అది నాయకత్వపు లక్షణం కాదు పిల్లరా.
ఈరోజు మనం ప్రపంచంలో చూస్తే మనం జల్లెడ పెట్టి చూసిన ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి నాయకుని మనం చూడం ప్రియులారా. ఇలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి నాయకుని మనం ఈ భూమి మీద మనము చూడలేము. ఎక్కడ చూసినా దొంగలే, ఎక్కడ చూసినా అన్యాయస్తులే, ఎక్కడ చూసినా మోసగాన్లే. మనకు తెలుసు ఎలక్షన్స్ ముందు ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళ యొక్క హడావిడి. వస్తారు, వంగి వంగి దండాలు పెడతారు, మీకు అది చేస్తాము ఇది చేస్తామంటారు, ఎన్నో హామీలు ఇస్తారు. నువ్వు అడగకపోయినా ఎన్నో హామీలు ఇస్తారు. గెలిచిన తర్వాత నీ నెత్తి మీద కూర్చొని ఆ ఇచ్చిన హామీని మర్చిపోతారు. ఒకవేళ అడిగితే నిన్ను తీసుకుపోయి జైల్లో పడేస్తారు. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం ప్రియులారా. అది ఈ రోజే కాదు, మొదటి నుంచి ఇలానే ఉంది. మనిషి నీతి న్యాయములు జరిగించే నాయకుడిగా ఉండటం లేదు, అన్యాయస్తుడుగానే కనపడుతున్నాడు ప్రియులారా. ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే నాయకులు ఇలాంటి వారినే చూస్తున్నాము. ఎక్కడ ఒక మంచి నాయకుడిని, ఇలాంటి ప్రజల కొరకు తన ప్రాణాన్ని అర్పించే ఒక నాయకుడిని మనము ఈ ప్రజల్లో చూడము ప్రియులారా, చూడము. మరి ఎక్కడ చూస్తాము అనేది మనం ఆలోచిద్దాం, బైబిల్లో నుంచి చూద్దాం ప్రియులారా. అందుకే ఈ సమాజంలో ఉన్నటువంటి నాయకులను చూసి దేవుడు బాధపడుతూ ప్రవక్తల ద్వారా ఒక విషయం చెప్పాడు. ఏమని? ఈ సమాజంలో ఎలాంటి నాయకులు ఉంటారు అని చూస్తే ఒకసారి యెషయా గ్రంథం చూడండి ప్రియులారా. సమాజంలో ఉన్నటువంటి నాయకుల గురించి లేదంటే అధికారుల గురించి వాళ్ళు ఎలాంటి వారో దేవుడు తెలియజేస్తుండు. ఒకసారి చూడండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనం ప్రియులారా. ఒకసారి చూడండి. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర వాద్యము విచారించరు. ఎలాంటి వారు నాయకులు, అధికారులు లేదంటే రాజులు? ఎలాంటి వారు? ద్రోహులంట, ద్రోహం చేసేవారనంట. నిజంగా ఈరోజు ప్రపంచాన్ని చూస్తే మనకు అదే అనిపిస్తుంది పిల్లరా. ఎవరిని నమ్ముతాం? మనం వీళ్ళని నమ్మచ్చని అనుకోవచ్చా? నమ్మకం మనకు కలగదు పిల్లరా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నాయకులను చూస్తే మనకు నమ్మకం కలగదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ద్రోహం చేసేవాడే. ద్రోహులు, దొంగలు, దొంగలతో సహవాసులు, దొంగలతోటే సహవాసం చేస్తారు వీళ్ళు. దొంగలే, అధికారులే మన మీద కూర్చుంటారు. పార్టీలలో మనం చూడవచ్చు, అందరూ రౌడీ షీటర్లకు టికెట్లు ఇచ్చుకుంటా వారిని నాయకులుగా నిలబెడుతుంటారు పిల్లరా. దొంగలతో సహవాసులు. మంచివారిని నిలబెట్టరు, అందరూ దొంగలే. వాళ్ళందరూ లంచము కోరుదురు. నువ్వు ఏదైనా పనికి పోతే లంచం ఎంత ఇస్తావు, మాకు ఎంత ఇస్తావు అనే విధంగా మాట్లాడతారు ఈ అధికారులు. లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు, తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్ర రాజ్యము విచారించరు. ఇంకా దిక్కులేని వారి పరిస్థితి అయితే ఇంకా అస్సలు పట్టించుకోరు. తండ్రి లేని పిల్లలు కదా, లేదంటే భర్త లేని విధవరాలు కదా, ఈమెకు సహాయం చేద్దామనే ఆలోచన వీరిలో ఉండదు పిల్లారా. ఎవరినైనా దోచుకోవడమే వాళ్ళలో ఉంది స్వార్థము. వారి స్వప్రయోజనం కొరకే బ్రతుకుతారే తప్ప ప్రజల యోగక్షేమాలు తెలుసుకుని వారి కొరకు బ్రతకాలనుకునే ఒక నాయకుడిని మనము చూడం పిల్లారా. మనం ఈ భూమి మీద చూడము. దేవుడు ఈ విషయాలు ముందే చెప్పాడు. మీరు మీ మీద నాయకులను నియమించుకుంటే వాళ్ళు ఎలాంటి వారు అవుతారో కూడా దేవుడు ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు పిల్లారా. ఎలా అంటే, ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు గారి దగ్గరికి వస్తారు. ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలు గారి దగ్గరికి వచ్చి, మాకు లోక మర్యాద చొప్పున ఒక రాజు కావాలని కోరుకుంటారు పిల్లారా. అప్పటి వరకు నిజంగా సౌలు మొట్టమొదటి రాజు కదా ఇశ్రాయేలు ప్రజలకు. ఆ రాజు కాకముందు వరకు ఎవరు రాజుగా ఉన్నారు? వాళ్ళకు ఎవరైనా రాజుగా ఉండి వారి యుద్ధాలు జరిగించారా? ఎవరు రాజు లేరు కదా వాళ్ళకు. దేవుడే వారికి రాజుగా ఉన్నాడు, దేవుడే వారికి నాయకుడిగా ఉన్నాడు కదా. మరి వీళ్ళేంటి విచిత్రమైన కోరికలు కోరుతున్నారు? లోక మర్యాద చొప్పున మాకు రాజును నియమించుము అని ప్రజలు కోరుకున్నారు పిల్లారా. ఆ రోజు ఒకసారి చూడండి, ఆ మాట చూడండి. 1 సమూయేలు గ్రంథం పిల్లారా 8వ అధ్యాయం. లోకంలో ఉండే నాయకులు ద్రోహులు, దొంగల సహవాసులు ఎందుకు మారిపోయారు అంటే పిల్లారా, దేవుడు ముందుగానే చెప్పాడు, ఇలాంటి వారు ఉంటారు నాయన, ఇలాంటి వారు వస్తారు, మీకు ఎందుకు రాజు అని దేవుడు ఆ రోజు హెచ్చరించాడు. కానీ ప్రజలు దేవుడు మాటలంటే నచ్చవు, దేవుడు మాటలంటే అస్సలు పట్టవు పిల్లారా. అందుకే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు గారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. ఏమన్నా తెలిసిన ఒకసారి చూడండి ఆ మాటలు పిల్లారా.
ఒకసారి చూడండి. 8వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతున్నా. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, అతడే మాకు న్యాయములు జరిగిస్తాడని వీళ్ళు చెబుతున్నారు. నిజంగా అంతవరకు వారికి న్యాయం తీర్చింది ఎవరు పిల్లరా? అప్పటి వరకు న్యాయం తీర్చింది ఎవరు? ఒక రాజా. ఐగుప్తు దేశంలో ఫరోతోనే ఢీకొట్టి ఫరోను సర్వనాశనం చేసి ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోకి నడిపించింది రాజా. వాళ్ళకు రాజుండా? వారి యుద్ధాలు జరిగించింది ఎవరు? రాజులు కాదు కదా, దేవుడే వారి పక్షాన ఉండి యుద్ధాలు జరిగించాడు. ఫరోను కూడా మట్టు కరిపించి ఆ ఫరో చేతిలో నుంచి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి కనాను దేశానికి తీసుకొచ్చాడు కదా. మరి వీరేంది విచిత్రంగా అడుగుతున్నారు? మాకు రాజు కావాలి, సకల జనుల మర్యాద చొప్పున మాకు న్యాయం తీర్చే రాజు కావాలి అంటే దేవుడు ఇప్పుడు దాకా అన్యాయం చేశాడు వీళ్ళకు? ఆలోచించండి పిల్లారా, వీళ్ళు ఎంత ద్రోహమైన మనస్సు కలిగిన వారో ఆలోచించండి. మనిషి మనస్సు ఎలా ఉందో ఆలోచించండి. ఇప్పటి వరకు దేవుడు ఏమైనా వీరికి అన్యాయం చేశాడా? మరి వీరేంది మాకు న్యాయం జరిగించడానికి ఒక రాజును నియమించమని అడుగుతున్నారు. అది చూసి సమూయేలు గారు బాధపడిపోయారు. అయ్యో, ఈ ప్రజలేంది ఇలా తయారయ్యారు? దేవుడే రాజుగా ఉండి నాయకుడిగా ఉండి ఇంత గొప్పగా కాపాడుతుంటే ఈ ప్రజలకు ఏమైంది? దేవుణ్ణి పక్కన పెట్టి ఒక మనిషిని రాజుగా కోరుకుంటున్నారేంటి వీళ్ళు అని సమూయేలు గారు బాధపడిపోయారు పిల్లరా. బాధపడిపోతే అది చూసిన దేవుడు, సమూయేలు ఎందుకు నన్ను బాధపడిపోతున్నావు? వారు నిన్ను కాదు విసర్జించింది, తమ్మును ఏలకుండా నన్నే వారు విసర్జించారు. ఆ మాట చదవండి పిల్లరా. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జించలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు. నిజంగా ఎంత బాధతో దేవుడు పలుకుతున్నాడో చూడండి పిల్లరా. మనుషులు దేవుడు అంటే ఇష్టం లేదు, పేరుకు దేవుడు అంటారు అంతే. నిజంగా ఎక్కువగా యాక్టర్సే ఉంటారు పిల్లరా. దేవుని ముసుగులో ఎక్కువ మంది యాక్టర్సే కనపడతారు. పైకి ఏమో భక్తి కలిగిన వారుగా ఉంటారు, కానీ లోనంతా ఆలోచనలు మంచి ఆలోచనలు కావు. సరి చేసుకుంటారంటే సరి చేసుకోరు. చూశారు కదా, దేవుడే అంతకాలం వారిని కాచి కాపాడుతుంటే అసలు ఆయన నిద్రపోకుండా ఏమారకుండా వారిని గొప్పగా కాపాడితే కొనకగా నిద్రపోక, అలాగే ఎండ దెబ్బ తగలకుండా చలి దెబ్బ తగలకుండా అరణ్యంలో భోజనం పెడుతూ మాంసం అడిగితే మాంసం పెట్టి నీరు అడిగితే నీరిచ్చి చాలా చక్కగా వారిని నడిపించినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేశారు. మాకు న్యాయం తీర్చడానికి రాజు కావాలి అని అంటున్నారు. ఇదే ఘోరమైన ఆలోచన, ఇదే విపరీతమైన ఆలోచన. అందుకే దేవుడు చెప్పాడు, సరే సమూయేలు నువ్వు బాధపడవాకు, వారు నన్ను విసర్జించారు, నిన్ను కాదు, వారు కోరుకున్నట్టుగానే రాజునిచ్చేసే అన్నాడు దేవుడు. వారు కోరుకున్నారు. దేవుడు ఒకసారి ఇలానే చేస్తాడు పిల్లరా. మనము నిజంగా అడగాలి. ప్రతిదీ నాకు ఇది కావాలి అడిగితే దేవుడు కూడా ఒక్కోసారి విసుగు చెంది అప్పగిచ్చేస్తాడు. సరే పోరా తీసుకుపో అంటాడు. తర్వాత వచ్చే ప్రమాదం నుంచి ఎవరు కాపాడలేరు. దేవుడే అడుగుతాడు, నువ్వు కావాలన్నావు, కోరుకున్నావు, నేను ఇచ్చాను, అనుభవించు. మనకు అనుభవం తీసుకొస్తాడు పిల్లరా. అలాగే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, వారు నన్ను వద్దనుకొని మనిషిని రాజుగా చేయాలనుకున్నారు కదా, వారు కోరుకున్నట్టుగానే రాజునిచ్చేసే. అయితే ఆ రాజు ఎలా ఉంటాడో, ఎలా వారిని పరిపాలిస్తాడో ప్రజలను ఒక విషయం వారికి తెలియజేయ ముందుగా, లేదంటే తర్వాత నాకు మొరబెట్టి ఇలాంటి రాజునిచ్చావు ఏంది దేవా అని మళ్ళీ నాకు చెబుతారేమో. కాబట్టి ముందుగానే వారిని హెచ్చరించు. ఎలా ఉంటాడో వారి రాజు, మనుషులలో నుండి వచ్చినటువంటి నాయకుడు ఎలా ఉంటాడో వారికి ముందే తెలియచేయ నాయన అని సమూయేలు గారితో చెప్పినప్పుడు ఆ సమూయేలు గారు దేవుని మాటలు ఆ ప్రజలకు తెలియజేశాడు పిల్లరా. అదే అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూస్తే ఆ రాజు ఎలా ఉంటాడో, ఈ భూమి మీద ఉన్నటువంటి నాయకుల లక్షణాలు ఎలా ఉంటాయో క్లియర్గా దేవుడు రాయించాడు పిల్లరా. ఒకసారి చూడండి. మీరు ఈ లోకంలో చూసినప్పుడు మీకు అర్థం కావాలి, అబ్బో దేవుడు ముందే చెప్పాడు కదా, ఈ
నాయకుల గురించి దేవుడు ముందే చెప్పాడు, ఎలాంటి వారు ఉంటారు అనే సంగతి మనకు అర్థం కావాలి. అందుకే ఒకసారి చూడండి ప్రియులారా, 8వ అధ్యాయము 10వ వచనం నుంచి నేను చదువుతున్నా. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగూ చెప్పెను, మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడొకడునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకు తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. ఆనాడు రాజులు గనక రథములు ఇవన్నీ ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి గనక వాటి ముందు పరిగెత్తుతారు. ఈరోజు ఎవరు? వీళ్ళందరూ రక్షక భటులు, పోలీస్ యంత్రాంగము వీళ్ళే. ఇందుకు ఆ రాజుకు ముందర పరిగెత్తాలి. సీఎం వస్తున్నాడంటే ముందు పోలీసు వ్యవస్థ కుయ్యి అనుకుంటే పరుగులు తీయాలా? ఎందుకు? ఈ రాజును కాపాడడం కొరకు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టాలి. ఏది? రాజును కాపాడడం కొరకు వీళ్ళు పణంగా పెట్టాలి. రాజే మనిషి కొరకు బ్రతకాలి కదా, రాజే మనుషుల కొరకు ప్రజల కొరకు ప్రాణం పెట్టాలి కదా ఒక నిజమైన నాయకుడు. కానీ మన ప్రపంచంలో చూస్తే, ఈ లోకంలో చూస్తే రివర్స్ అయిపోయింది. నాయకుల కొరకు ప్రజలు ప్రాణాలు పెడుతున్నారు. ఆలోచించండి. ప్రజల కొరకు నాయకుడు ప్రాణం పెట్టాల్సింది పోయి ఆ నాయకుడి కొరకు ప్రజలు ప్రాణం పెడుతున్నారంటే రివర్స్ అయిపోయింది పిల్లరా. అంటే దేవుడు చెప్పినట్టుగా జరుగుతుంది. ఇప్పటికీ అదే జరుగుతుంది పిల్లరా. మనుషులకి మనల్ని పరిపాలిస్తే ఇదే జరుగుతుంది. మా అబ్బాయి పోలీస్ జాబ్ చేస్తున్నాడు, ఎస్ఐ జాబ్ చేస్తున్నాడు, లేదా డిఎస్పి, ఎన్ని చెప్పుకుంటావు కథలేమో. కానీ నువ్వు చేసేదేమో తెలిసినా, నీ ప్రాణాలను సైతం ఫలంగా పెట్టి ఈ నాయకుల్ని నువ్వు కాపాడాల్సి వస్తుంది. నీ కొరకు ఆ నాయకుడు పని చేయాలి, నీ కొరకు ఆ నాయకుడు ప్రాణం పెట్టాలి. కానీ నువ్వు నాయకుడి కొరకు ప్రాణం పెడుతున్నావు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి తృణీకరించావు. మొదట దేవుడు రాజుగా ఉండడం నీకు ఇష్టం లేదు కనుక నేను నీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు క్లియర్గా చెబుతున్నాడు, మీ కుమారులు రాజు యొక్క రథములు తోలేవారుగా ఉంటారు, ఆ రాజు ముందర పరుగులు తీసేవారుగా ఉంటారని దేవుడు చెబుతుండే పిల్లరా. అలాగే 12వ వచనం నుంచి మనం చూస్తే, మరియు అతడు వారిని తన సైన్యములలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును, తన భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకానులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువానిగాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్ష తోటల్లోను ఒలివ తోటలోను శ్రేష్టమైన వాటిని తీసుకుని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యాదులలోని ద్రాక్ష పనుల్లోను 10వ భాగము తీసి తన పరివారములకు సేవకులకు ఇచ్చును. మీ దాసులకు మీ పనికత్తెలకు మీ పశువులలోను గార్ధబొమ్మల్లోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పనివారికి ఉంచుకొనును. మీ మందలో 10వ భాగం పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. చూడు పిల్లరా, లోకంలో ఉండే పరిస్థితి దేవుడు ముందుగానే హెచ్చరించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారో తెలిసినా, అయినా సరే మాకు లోక నీతి ప్రకారము మాకు న్యాయం జరిగించడం కొరకు రాజు కావాలి, నాయకుడు కావాలని కోరుకున్నారు పిల్లలు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు మనం కూడా అదే, నాకు ఓటు హక్కు ఉంది, నేను గుద్దేస్తున్నాను, నేను ఒక మంచి నాయకుని ఎన్నుకుంటున్నాను, నువ్వు ఓటు వేయకపోతే నువ్వు అసలు పౌరుడే కాదు, ఎన్నెన్నో ప్రసంగాలు చేస్తుంటారు మనోళ్ళు. ఓటేసి గుద్దేసి ఇంట్లో కూర్చుంటాడు. తర్వాత వాడొచ్చి మనం ఎత్తింది కూర్చొని మనల్ని పరిపాలన చేస్తూ మనం మోయలేని భారాలని మన మీద పెడుతున్నప్పుడు ప్రసంగాలు పలికినటువంటి మహానుభావులు ఎవరు మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు. ఆ నాయకుడు చేసే ద్రోహాలన్నిటినీ అలా చూస్తూ ఉండిపోతాడే తప్ప ఏం చేయలేరు పిల్లరా. నిజంగా మనం అనుకుంటున్నాం మనం ఓటు హక్కును మనం వినియోగించుకుంటున్నామని. మన ఓటు హక్కును చేసేపోయి దొంగకు బుద్ధి మమ్మల్ని మనం అధికారం ఇస్తున్నాం. దేవుడు చెప్పాడు క్లియర్గా, వీళ్ళు ద్రోహులు, వీళ్ళు దొంగల సహవాసము చేసేవారు, లంచం కోరేవారు, న్యాయం చేసేవారు కాదు, ఇదవరాన్ల ఇళ్లను దిగమింగేవారు, పక్షపాతం చూసేటువంటి నాయకులు. చూడండి ఈరోజు రాజకీయ నాయకులను చూడండి, భూమి మీద బతుకుతున్నట్టు రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళే ధనవంతులు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారో ఆలోచించండి. నాయకులే ధనవంతులు అవుతున్నారు. దేని కొరకు? దోచుకుంటున్నారు కాబట్టి వారే గొప్పవారిగా ఉంటున్నారు. మరి ప్రజల పరిస్థితి, ఉదయం లేచినాల నుంచి పడుకునేంత వరకు కష్టపడేటువంటి ఈ మనిషి మాత్రము ఎక్కడి గొంగలి అక్కడిలాగానే నిజంగా అదే పేదరికంలోనే మగ్గిపోతుంటాడు. కానీ నాయకుడు రోజుకు దినాభివృద్ధి నాయకుడిలో చూస్తాం. ఎక్కడిది ఈ అభివృద్ధి? ఎక్కడిది? దోచుకోవడం.
దోచుకోవడం వలననే వీళ్ళు అభివృద్ధి పొందుతున్నారు తప్ప న్యాయం జరిగించడం వలన కాదు. అందుకే దేవుడు ముందుగానే హెచ్చరించాడు, వీరు కోరుకున్నట్టుగానే రాజునిచ్చేసేయి, నాయకుడినిచ్చేసేయనన్న. అయితే ఆ నాయకుడికి వీళ్ళు దాసులైపోతారనే సంగతి నువ్వు వారికి తెలియజేయి, వాస్తవం తెలియజేయి అని ప్రవక్త ద్వారా దేవుడు ఆ రోజు తెలియజేశాడు. ప్రియులారా, నిజంగా రాజుల గురించి ఆలోచిస్తే ప్రియులారా మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఏ విధంగా ప్రజలను ఫనంగా పెట్టేసి వారి అభివృద్ధి కోసం చేశారు అనేది మనకు అర్థమైపోతుంది. మనకు తెలుసు, మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకు వారు అడిగినమ్మటే దేవుడు ఇచ్చిన రాజు ఎవరు? సౌలు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి రాజు సౌలు. ప్రియులారా, మరి సౌలు నీతి న్యాయములు జరిగించి ప్రజలను పరిపాలన చేశాడా అని అంటే లేదు ప్రియులారా, లేదు. ఎలా చెప్పగలమనంటే ఒకానొక సందర్భంలో ఫిలిష్తీయులు యుద్ధం చేయటానికి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి వచ్చారు ఫిలిష్తీయులు. ఆ ఫిలిష్తీయులో ఒకడు దేహదారుఢ్యం కలిగినటువంటి ఫిలిష్తీయుడు గొలియాతు. వాడు వచ్చి, నేను ఇశ్రాయేలు సైన్యాన్ని తృణీకరిస్తున్నాను, ఎవరైనా సరే నా మీద గెలవగలిగితే మేము మీకు దాసులమైపోతాము, లేదంటే నేను వారిని జయించిన యెడల మీరు మాకు దాసులైపోవాలి అని బీరాలు పలుకుతున్నప్పుడు సౌలు, రాజుగా ఉన్నటువంటి సౌలు, లేదంటే నాయకుడు కదా, ప్రజలకు నాయకుడుగా ఉన్నాడు కదా, మరి ఏం చేయాలి? ప్రజల పక్షాన నిలబడి ఆ బీరాలు పలుకుతున్నటువంటి ఆ గొలియాతును చంపాలి కదా. వాడు పలికిన మాటలను చూసి భయపడిపోయాడు. చూడండి ఒకసారి ఆ మాట పిల్లారా. నాయకుడికి ఉండే లక్షణం ఇది కాదు కదా, ఇలా ఉండకూడదు కదా. అందుకే పిల్లారా దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు, మీరు దాసులైపోతారు. వాళ్ళ స్వార్థం చూసుకుంటారే తప్ప, వారి ప్రాణాలు కాపాడుకోవడం చూసుకుంటారే తప్ప నిన్ను కాపాడరు. ఒకసారి చూడండి పిల్లారు, 17వ అధ్యాయం మనం చూడగలిగితే 10-11 వచనములు, ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను అని ఆ గొలియాతు పలుకుతున్నప్పుడు ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుతూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతిలేరి. సౌలును సైన్యము భీతి నొందారంటే ఓకే, కానీ రాజుగా నాయకుడిగా ఉన్నవాడిని నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంతో ఎదుర్కోవాలి కదా, వెళ్ళి శత్రువును ధైర్యంతో ఎదుర్కోవాలి కదా. ప్రజల పక్షాన నిన్ను ఎన్నుకున్నప్పుడు, రాజుగా నియమించినప్పుడు ఆ ప్రజల కొరకు నువ్వు ప్రాణం పెట్టాలి కదా. ఆ ప్రాణం పెట్టకుండా తన ప్రాణం ఎక్కడ పోతుందో ఈ గొలియాతు చేతిలో నేనెక్కడ మరణమవుతామోనని భయపడిపోయాడు, భీతి నొందాడు. పిల్లారా, భీతి నొందాడు. నిజంగా ఇది నాయకుని లక్షణం కాదు. శత్రువును చూసి పారిపోయేవాడు నాయకుడు కాదు. శత్రువుకు ధీటుగా నిలబడేవాడే నాయకుడు అవుతాడు. కానీ శత్రువును చూసి భయపడి మూలన కూర్చుంటే వాడిని నాయకుడు అన్నారు. పిల్లరా, సౌలు చేసింది అదే. సరేలే అని బాలుడైనటువంటి దావీదు గారు వచ్చి దేవుని మీద ప్రేమతో ఈ ఫిలిష్తీయుని నేను చంపేస్తాను అని అంటే సౌలు ఇచ్చిన సలహా ఏందో తెలుసా? బాబు, వాడు చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసం కలిగిన వాడికి యుద్ధం నేర్పరి, వాడిని నువ్వు జయించలేవు, నువ్వు వాడి మీదకి ఎందుకు వెళ్తావు అని విధంగా డిమోరలైజ్ చేసినట్టుగా మనకు కనపడుతుంది. పిల్లరా, ఒకసారి అది కూడా చూడండి. ఆ మాట కూడా మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం చూడండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు. దావీదుతో పలుకుతాడు, నీకు బలము చాలదు దావీదు, నువ్వు బాలుడువు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అంటే యుద్ధం చేస్తానని వచ్చినటువంటి ఆ బాలుని కూడా ఎంకరేజ్ చేయకుండా డిమోరలైజ్ చేస్తుండు. నువ్వు చెయ్యలేవు అని నీరసపరుస్తున్నాడే తప్ప బలపరిచేవాడిగా లేడు. ఒక రకంగా చెప్పాలంటే పిల్లరా, సౌలే ఎలా ఆ కనీసం బాలుడు బలుగుతున్నాడు కదా, నేను చంపుతాను ఈ గొలియాతును అన్నటువంటి ఆ బాలుని చూసైనా దావీదు నువ్వెందుకు వెళ్తావు? రాజును నేను ఈ ప్రజల నాయకుడిని, నేను వెళ్తాను, నేను చంపుతాను ఈ గొలియాతును అని పలకాలి కదా. దావీదు పలికినటువంటి మాటలు బట్టైనా ఇతనికి సౌలుకు పౌరుషం వచ్చి నేను చంపుతాను గొలియాతునని పరుగులు తీయాలి కదా. విచిత్రం ఏందో తెలుసా? దావీదుకు యుద్ధ కవచాలు ఇచ్చి నువ్వు వెళ్ళు నాయన అంటాడు. తర్వాత దావీదుకు తన యుద్ధ కవచాలు ఇచ్చి నువ్వు వెళ్ళు యుద్ధం చేయాలంటాడు. ఎంత ఘోరమైన, ఎంత పిరికి పందునో ఆలోచించండి. నాయకుడా? ఇలాంటి వాడు నాయకుడు కాదు. ఇక్కడ సౌలు ఆలోచించేది ఏంటంటే, నేను పోతే నన్ను చంపేస్తాడు, పిల్లోడు పోతే వాడు పోతే పోనీలే, వాడి ప్రాణం కదా పోయేది, నాది కాదు కదా అనే విధంగా సౌలు ఆలోచిస్తున్న పిల్లారా. ఆ బాలుడు పలికిన మాటలనైనా మనసులో పెట్టుకొని
నిజంగా పౌరుషం తెచ్చుకొని శత్రువుతో పోరాడాల్సినటువంటి సౌలు పోరాడలేకపోయాడు. శత్రువును చూసి భయపడిపోయాడు. దావీదుకు తన యొక్క యుద్ధ కవచాలు ఇచ్చేసి నువ్వు వెళ్ళి యుద్ధం చేయనాయన అని చెప్పాడు. ఇది ఘోరము. నిజంగా దేవుడి మహాకృపను బట్టి దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నాడు కనుకనే దావీదు వెళ్ళి యుద్ధం చేసి పడగొట్టి చంపేశాడు ఆ గొలియాతును. ప్రియులారా, ఇదే నమ్మకము సౌలులో ఉంటే సౌలుకు అప్పగించేవాడు. దేవుడు సౌలుకైనా అప్పగించేవాడు గొలియాతును, ఎవరికైనా అప్పగించేవాడు దేవుడు. ఎవరికైనా ఇదే నమ్మకం ఉంటే, సౌలు సైన్యంలో ఉన్నటువంటి ఎవరికైనా సైనికులలో ఇదే నమ్మకం, దావీదులో ఉన్నటువంటి నమ్మకమేగైనా వీరిలో ఉంటే దేవుడు వారికి అప్పగించేవాడు. ఒక బాలుడిలోనే ఉంది కానీ విశ్వాసం దేవుని పట్ల మిగతా వారిలో ఎవ్వరిలో లేదు. పిల్లరా, మిగతా వాళ్ళందరూ పేరుకు మేము నాయకులము, మేము సైనికులము. సైన్యంలో చేరిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి? ఇంకా ప్రాణాలనైనా లెక్క చేయకుండా పోయి యుద్ధం చేయాలి. కానీ చివరికి వాళ్ళు తమ ప్రాణభయంతో మమ్మల్ని ఎక్కడ చంపేస్తాడేమోనని వాళ్ళు కూడా యుద్ధం చేయడం మానేశారు. పిల్లరా, వాడిని ఎదుర్కోవడం మానేశారు. ఇవి లోకంలో ఉండే నాయకులు చేసే పనులు. ఇవే లక్షణాలు మనం ఈ లోకంలో చూడండి. ఈ రాజకీయ నాయకులను చూస్తే మీకు ఇదే అర్థమవుతుంది. వారు తమ ప్రాణాలను కాపాడుకోసమే చూస్తుంటారు. బాడీ గార్డ్ అంటారు. వాళ్ళు ముఖ్యము, ప్రజలు ముఖ్యం కదా. ప్రజలకు బాడీ గార్డ్స్ అవసరం లేదా? ప్రజలకు రక్షణ అవసరం లేదా? రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. వీరికి మాత్రం ఎల్లప్పుడూ 24 hours రక్షణ వలయంగా ఉండాలా. 24 hours వాళ్ళ ఇంటి చుట్టూ కాపలాగా పోలీస్ యంత్రాంగం. వారు ఎక్కడికి పోయినా వారితో పాటు వెళ్ళాలా? దేనికి? నువ్వు దోచుకుంటుంటే నిన్ను కాపాడాలనా? నువ్వు అన్యాయం చేస్తుంటే నిన్ను కాపాడాలనా? అదే ప్రియులారు ఈరోజు సమాజంలో జరుగుతుంది. సౌలు రాజుగా ఉండి కూడా ఒక చేతగాని వాడిగా శత్రువుని ఎదుర్కోలేని స్థితిలో ఉండిపోయాడు. ఇలాంటి వాడా నాయకుడు? ఆలోచించండి. ఎందుకు ఈ విషయాలు మీకు గుర్తు చేస్తుందంటే, భూమి మీద మనము జల్లెడ పెట్టి చూసినా నమ్మదగిన నాయకుడు కనపడడు. పిల్లరా, నమ్మదగిన నాయకుడు కనపడడు. ఈ భూమి మీద నువ్వు ఎక్కడ జల్లెడ పెట్టి చూసినా, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ప్రజల కొరకు ప్రాణం పెట్టే నాయకుడు దొరకడు. పిల్లరా, దొరకడు. ఒకవేళ దేవుడు ఈయన దావీదు గారికి గొలియాతును అప్పగించకపోతే ఏం జరిగేదో తెలిసినా, సౌలు తన ప్రజలందరినీ తీసుకెళ్లి ఈ ఫిలిష్తీయులకు అప్పచెప్పేవాడు. అంతే కదా. ఓడిపోతే పోయి దాసత్వం చేయడమే కదా. సౌలు సైన్యం ఓడిపోతే వాళ్ళు పోయి దాసత్వం చేయాల్సిందే ఫిలిష్తీయులకు. మరి వాళ్ళు భయపడి మూల కూర్చున్నారంటే దాని అర్థం ఏంది? దాని అర్థం ఏంటంటే, బాబు ఇంకా మేము ఓడిపోయాము, మేము గెలవలేము, మమ్మల్ని మీరే పరిపాలించండి అని అప్పగించేవాడు. పిల్లారా, ఇట్లాంటి వాడు నాయకుడు కాదు. అందుకే దేవుడు అతన్ని ఎన్నుకోలేదు, అతన్ని తృణీకరించాడు. తర్వాత తృణీకరించాడు. మరి దావీదు గారు చంపారు కదా, వీరోచితంగా వెళ్ళి చంపాడు కదా గొలియాతును. చంపినప్పుడు సౌలు ఏం చేయాలి? దావీదుని మెచ్చుకోవాలి, దావీదును నిజంగా గణపరచాలి, నిజంగా ప్రేమగా చూసుకోవాలి కదా. కానీ ఆ దావీదు ఎక్కడ గొప్పవాడైతాడో అని దావీదును చంపడం కోసం మళ్ళీ ప్రయత్నం చేశాడు. నీతిగా బ్రతుకుతున్నటువంటి దావీదును చంపడం కొరకు, దేవుని ప్రజల కొరకు నిజంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి గొలియాతును చంపినటువంటి దావీదును చంపడం కొరకు ఈ సౌలు ప్రయత్నం చేశాడు. తన జీవిత కాలం అంతా చూస్తే ప్రజలను పరిపాలించడం పక్కన పెట్టేసి దావీదును చంపడం కొరకు పరుగులు తీస్తుంటాడు. ఎక్కడ ఉన్నాడు అని వెతికి అరణ్యాలకి వెళ్ళి వెతుక్కుంటూ వెళ్తాడు దావీదును చంపడం కోసం. పిల్లరా, ఇలాంటి వారే ఈ భూమి మీద ఉండే నాయకులు. ఇటు వారు ఎదుగుతున్నారంటే నాయకుడు సహించలేడు. తన పక్కన ఉన్నవాడు ఎదుగుతున్నాడు అంటే నాయకుడు ఎదగనివ్వడు. వాడు నాకన్నా ఎక్కడ గొప్పవాడైతాడు అని వాడిని అనగదొక్కడమే ప్రయత్నం చేస్తుంటాడు. అదే సౌలు చేశాడు. దావీదు నాకన్నా ఎక్కడ గొప్పవాడైపోతాడో, దావీదుకు ఈ రాజ్యం వెళ్ళిపోతుందేమోని భయముతోటి ఆ దావీదు గారిని చంపడం కొరకు తన జీవితం అంతా టైం వేస్ట్ చేసుకున్నాడు. పిల్లరా, ఇవే లక్షణాలు ఈ రోజు సమాజంలో మనం చూస్తాము. ఈ సౌలు లాంటి క్యారెక్టరే ఈ రోజు సమాజంలో మనం చూస్తాం. పిల్లరా, ఈ నాయకులలో మనం చూస్తాం. తన పక్కన ఉన్న సహోదరుని ఎదగనీయుడు ఈ నాయకుడు. తనే నాయకుడుగా ఉండాలి, తనే ఫేమస్ కావాలి, తనే అధికారం చెలాయించాలి ప్రజల మీద అన్న విధంగా ప్రవర్తిస్తారే తప్ప ఎవ్వరూ ప్రేమ చూపేవారిని ఎదగనీయరు. అలానే ఇంకొక రాజు సొలొమోను గారి కాలంలో దాసుడిగా ఉన్నటువంటి యెరోబామును దేవుడు పిలిచి ఇశ్రాయేలు ప్రజల యొక్క 10 గోత్రమును అప్పగిచ్చేస్తాడు. నాయన, ఈ 10 గోత్రములకు నీవే రాజు, నీవే ఈ ప్రజలను పరిపాలన చెయ్యి, నీతి న్యాయములు జరిగించు అని దేవుడు యెరోబాముకు పట్టాభిషేకం చేపిస్తే ఆ యెరోబాము ఏం చేశాడో తెలుసా? వాడు రాజకాంక్ష కలిగి, రాజ్యాధికారం కలిగి, అంటే నాకు రాజ్యం ఉండాలి, నాదే రాజ్యం ఉండాలి, నేనే పరిపాలించాలనే ఆలోచనతోటి అతడేం చేశాడంటే
ఈ ప్రజలు మరలా యెరూషలేములో ఉన్న దేవాలయం వైపు తిరిగి అక్కడ దేవుని ఆరాధించడానికి వెళ్ళి అక్కడ రెహబాము వైపు తిరుగుతారేమో భయంతోటి రెహబాము వైపు తిరిగి మరలా రాజ్యాన్ని తీసుకెళ్లి ఆ దావీదు సంతానానికి అప్పచెబుతారు. అప్పుడు నాకు రాజ్యం ఉండదు అనే భయంతోటి ఎంత దౌర్భాగ్య పని చేశాడంటే దేవుని కానటువంటి ఒక విగ్రహాలను చేపించి బంగారపు దూడలను చేయించి వాటిని ముక్కేటట్టుగా చేశాడు ప్రియులారా. అంటే సత్య మార్గం నుండి తన ప్రజలను వాడే తప్పు దోవలేకి నడిపించాడు. నీతి న్యాయం జరిగించాల్సినటువంటి రాజే తప్పు మార్గంలోకి నడిపించాడు యెరొబెయాము రాజు. చూడండి ఆ మాటలు, ఇవి మీకు తెలిస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఎవరు నమ్మదగిన రాజులు ఉన్నారు, నమ్మదగిన నాయకులు ఉన్నారు ఈ భూమి మీద అనే సంగతి మనకు అర్థమవుతుంది ప్రియులారా. నిజంగా జల్లెడ పెట్టినా కానీ మనకు దొరకరు ప్రియులారా. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుతున్నాను ప్రియులారా. 26వ వచనం నుంచి, ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండినడలా ఈ జనుల హృదయము యోధారాజైన రెహబామును తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యోధారాజైన రెహబాము వద్దకు మరలా చేరుదురు, రాజ్యం మరలా దావీదు సంతతి వాదగును అని. అంటే ఇది ఎవరిది ఆలోచన? యెరొబెయాము ఆలోచన, దేవుని ఆలోచన కాదు. ఇదే ఆలోచన అయితే దేవుడు అధికారం ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఒకవేళగైనా రాజ్యం మరలా రెహబాముదైతే అధికారం ఇవ్వడు కదా, దేవుడే కదా అధికారం ఇచ్చింది. అంటే సొంత ఆలోచన ప్రయోగిస్తున్నాడు, తనకిష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తున్నాడు, భయపడిపోతున్నాడు. ఒకసారి నాయకుడిగా ఏర్పడిన తర్వాత ఇంకా నాయకుడిగానే ఉండాలని నేను దిగిపోకూడదనే ఉద్దేశంతో, ఒకవేళ నా నాయకత్వానికే ఎక్కడ గండి పడుతుంది అనే భయంతో ఈ విధంగా ఆలోచన చేశాడు ప్రియులారా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. దేవుడు ఇచ్చాడు కదా, దేవుడే నన్ను కాపాడుతాడు, నా రాజ్యాన్ని కాపాడుతాడా అనుకోలేదు. దేవుని మీద ఆధారపడి ఉంటే కాపాడేవాడు పిల్లరా. కానీ దేవుని మీద ఆధారపడలేదు. అందుకే దేవునికి విరోధంగా ఆలోచిస్తున్నాడు. ఏమంటున్నాడు? యెరొబెయాము తన హృదయమును తలంచి ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన ఈ మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచెను. ఎంత ఘోరమైన ఎంత హేయమైన క్రియలు చేయించాడో చూడండి. ప్రజల్లో సత్య మార్గంలో నడిపించవలసినటువంటి ఒక నాయకుడు, ఆ నాయకుడే తప్పు మార్గంలో నడిపిస్తున్నాడు పిల్లరా. ఇవే ఈ బంగారు దూడలే మిమ్మల్ని ఐగుప్తుల నుంచి ఇక్కడికి నడిపించింది అని ఒక తప్పు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చాడు పిల్లరా. ఇవేనా నాయకుడికి ఉండవలసిన లక్షణాలు? కాదు ప్రియులారా, ఇలాంటి లక్షణాలు ఉండకూడదు నాయకుడికి. అందుకే దేవుడు వారికి అనుభవం చూపించాడు. మనుషులను ఏలే నాయకులు, ఈ భూమి మీద మనుషుల నుండి వచ్చే నాయకులు ఎలాంటి వారో వారికి ఇచ్చాడు, వారు కోరుకున్నట్టుగానే చూపించాడు. అయితే దేవుడు కూడా ఒక ప్రణాళిక వేశాడు. ఇదిగో మనుషులను ఏలే ఒక నాయకుడు పుట్టబోచున్నాడు అని దేవుడు ప్రవక్త ద్వారా రాయించాడు. ఏ నాయకుడి గురించి? యెరొబెయాము గురించి కాదు, సౌలు గురించి కాదు, లేదంటే ఈరోజు భూమి మీదకి పుట్టుకొస్తున్నటువంటి ఈ నాయకుల గురించి కాదు అని చెప్పింది దేవుడు చెప్పింది. ఈ నాయకుల్లో ఎక్కడ చూసినా, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నీతి న్యాయములు అనుసరించి పరిపాలన జరిగించే నాయకుని మనం చూడలేం ప్రియులారా. అందరూ ద్రోహులే, నిజంగా మోసం చేసేవారే, అన్యాయం చేసేవారే, పక్షపాతం చూపేవారే మనకు కనపడుతుంటారు పిల్లరా. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు తప్పిపోతూనే ఉంటారు. అలాంటి నాయకుడి గురించి దేవుడు చెప్పలేదు. ఒక గొప్ప నాయకుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, పుట్టబోతున్నాడు, నేను కోరుకున్నటువంటి నాయకుడు అని దేవుడు చెప్పాడు పిల్లలు. సౌలును రాజుగా నియమిస్తే సౌలు ఏ విధంగా తప్పిపోయాడో, దేవునికి అవిధేయంగా మారాడో, దేవుని ప్రజలను విడిచిపెట్టేసి తన ప్రాణం కాపాడు కోసం ఏ విధంగా ఉన్నాడో, అలాగే తన ప్రజలను కాపాడినటువంటి దావీదును చంపడం కొరకు ఏ విధంగా ప్రయత్నం చేశాడో మనం చూశాము. అలాగే యెరొబెయాము కూడా తన ప్రజలను నీతి న్యాయములతో జరిగించలేదు, నీతి న్యాయములతో పరిపాలన చేయలేదు, విగ్రహాలను పూజించే విధంగా ప్రజలను మళ్లించాడు ప్రియులారా. చివరికి ఆ ప్రజలందరూ తప్పిపోయారు. ఒక్కరు కూడా దేవునికి పనికి వచ్చేవారిగా ఆ ప్రజల్లో లేకుండా పోయారు ప్రియులారా. నాయకుడు సరిగా లేకపోతే జరిగే ప్రమాదం ఇదే. అందుకే దేవుడు హెచ్చరించాడు ముందే. ఏమని తెలుసా? ఏమనంటే ఒకసారి చూడండి, కీర్తన గ్రంథము 116వ అధ్యాయం పిల్లరా. ఇలాంటి నాయకులు భూమి మీదకి వస్తారు, ఇలాంటి నాయకులే భూమి మీద మీరు చూస్తారు, వీళ్ళు నమ్మదగిన వారు కాదు అని చెబుతూ దేవుడు ఒక విషయం తెలియజేశాడు పిల్లరా. వీరి గురించి చెబుతూ 116వ అధ్యాయం, కీర్తన గ్రంథము 116వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనం పిల్లరా. 11వ వచనము 2వ భాగం మనం చూస్తే, ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకుంటుని.
నమ్మదగిన వాడు కాడు. అందుకే ఎవరిని నమ్ముకోవాలని దేవుడు చెబుతున్నాడంటే అదే 118 కీర్తన గ్రంథం మనం చూస్తే 8-9 వచనంలో దేవుడు చెబుతుండు, మనుషుడు నమ్మదగిన వాడు కాదు, నాయకుడుగా ఉన్న వాడు నమ్మదగిన వాడు కాదు. మరి ఎవరిని నమ్మాలంటే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ భూమి మీద మనుషులను నమ్ముకోవాలనుకుంటున్నావా? విడిచిపెట్టేసి దేవుని నమ్ము. ఒకవేళ రాజులు, వీళ్ళు అధికారులు, వీళ్ళు నాయకులు అని నువ్వు అనుకుంటున్నావా? వాని కాదు నువ్వు నమ్మాల్సింది, దేవుని నమ్ము అని. నన్ను నమ్ము నాయన అంటుండు. నిజంగా ఈ చరిత్ర చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఏ రాజు దేవునికి విధేయుడిగా బతికినవాడు కాదు. దేవుడు కోరుకున్నట్టుగా ప్రజలను పరిపాలన చేయలేదు. అందరూ స్వార్థపూరితమైన ఆలోచనతోనే బతికారు. ఇప్పటికి కూడా అదే ఆలోచనతో ప్రియులారా నాయకులే గొప్పవారుగా అవుతున్నారంటే మీరు ఆలోచించండి. వీళ్ళు దోపిడీగాల్లాగా, దొంగల్లాగా మారిపోయి ప్రజల మీద పడి దోచుకుంటున్నారే తప్ప ప్రజలను యోగక్షేమాలు కోరిన వారు కాదు. అందుకే దేవుడు చెప్పాడు, ఈ ప్రజలలో నుంచి నాయకుడు వచ్చే వాళ్ళందరూ ఇలానే ఉంటారు. కాబట్టి ఒక మంచి నాయకుడిని, ఒక గొప్పగా నీతి న్యాయములతో పరిపాలించే ఒక నాయకుడిని నేను పుట్టించబోతున్నాను అని దేవుడు చెప్పాడు. పిల్లరా, ఈ రాజకీయ నాయకుల గురించి చెప్పలేదు, లేదంటే ఒకనాడున్న రాజుల గురించి చెప్పలేదు, ఒక మంచి నాయకుడు గురించి చెప్పాడు. ఒకసారి ముందు ఆ మాట చదువుదాం. ఎవరు ఆ నాయకుడో చూద్దాం పిల్లరా. సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. నాయకుడికి ఈ లక్షణాలు ఉండాలా? నీతిమంతుడుగా ఉండాలా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే అప్పుడే తన ప్రజలను మంచిగా పరిపాలన చేయగలడు, తన ప్రజలను సరిగా చూసుకొనగలడు, తన ప్రజలకు న్యాయం జరిగించగలడు ప్రియులారా. అందుకే దేవుడు చెప్పాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి నాయకులను చూసి ఆయనకు తెలుసు కదా, ఎవరు ఎలాంటి వారు ఆయనకు తెలుసు కనుకనే వీరు వల్ల కావటం లేదు, వీరు నా దగ్గరికి ఎవరు నడిపించటం లేదు, నీతి న్యాయం జరిగించటం లేదని చెప్పేసి దేవుడు, నేను ఒక నాయకుడిని పుట్టించబోతున్నాను, అతను దేవుని యందు భయభక్తులు కలిగేవాడు, అలాగే ప్రజలను నీతి న్యాయములతో పరిపాలన జరిగించేవాడు అని చెప్పాడు పిల్లారా. ఎవరు ఆయన అని ఆలోచిస్తే పిల్ల, ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. మన ప్రభువు గురించి చెప్పబడిన మాటలే. ఆయనే ఏలికగా రాబోతున్నాడు ఈ భూమి మీదికి. ఎప్పుడు? క్రీస్తు పుట్టక ముందు నేను చెప్పిన మాట. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏలుతున్నాడు. క్రీస్తుకు పుట్టక ముందు ప్రవక్త ద్వారా పలికిన మాటలు పిల్లారా. ఈ ప్రజలందరినీ ఏలబోయే ఒక నాయకుడు, ఈ ప్రజలందరినీ రక్షించే నాయకుడు. ఈ నాయకులలాగా శత్రువును చూసి భయంతో దాక్కునే నాయకుని కాదు, అలాంటి నాయకుడు కాదు. నిజంగా శత్రువుతో పోరాడి విజయం సాధించే ఒక నాయకుడు, ప్రజల కొరకు ప్రాణం పెట్టే నాయకుడు, ప్రజల రక్షకుడు, ప్రజలను నీతి న్యాయంతో పరిపాలించే ఒక నాయకుడు పుట్టబోతున్నాడు. కాబట్టి ఈ నాయకులను, లేదంటే ఈ భూమి మీద పుట్టే నాయకులను చూసి మీరు మోసపోవద్దు. ఆ నాయకుడి యందు, నమ్మదగిన నాయకుడి యందు మీరు నమ్మిక ఉంచాలని దేవుడు తెలియజేస్తున్న పిల్లరా. ఒకసారి చూడండి, లోకా సువార్త మనం చూస్తే ఆ నాయకుడు పుట్టాడా లేదనేది మనకు అర్థమవుతుంది పిల్లరా. లోకా సువార్త 2వ అధ్యాయం చూడండి, 11వ వచనం పిల్లరా. 11వ వచనము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయనే రాజు. దావీదు పట్టణమందు పుట్టినటువంటి రక్షకుడు. ఎవరి రక్షకుడు? ప్రజల రక్షకుడు, ఈ మానవాళి రక్షకుడు, ఈ ప్రపంచ మానవాళి రక్షకుడు యేసుక్రీస్తుల వారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పుట్టాడు. ఆయన పుట్టిన సందర్భంగా దూతలు ప్రకటించాయి ఆ రోజు ఉన్నటువంటి వారికి. ప్రియులరా, పుట్టాడా అంటే పుట్టాడు. మన యేసు ప్రభుల వారిని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రియులరా. నాయకుడు ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి. ప్రతి ఒక్క నాయకుడు నేర్చుకోవాలి ప్రియులరా. ఈరోజు ఆయన నమ్మిన మనము, ఆయన చూపిన బాటలో మనము నడవాలి. మన ప్రభుల వారు ఎంత గొప్పగా నడిచాడు, ఎంత గొప్పగా నిజంగా ప్రజలను పరిపాలన చేస్తున్నాడు, ఆ రోజు ఆయన ప్రేమ చూపాడు అని మనం ఆలోచిస్తే ప్రియులరా, దేవునికి దూరమైనటువంటి ఈ ప్రజలందరినీ దేవుని వైపు, దేవుని మాటలు చెప్పి మరలించాడు.
దేవుని మాటలు ప్రతి చోట వెళ్ళి దేవుని గురించే చెబుతూ ఎంతగానో కష్టపడ్డాడు. పల్లెలకు తిరిగి సువార్త ప్రకటించాడు. కాలినడకతోటి వెళ్ళి ప్రకటించాడు. ఎందుకు? దేవుని నుండి దూరమైనటువంటి ఈ ప్రజలను దగ్గరికి చేర్చాలి, దేవుని దగ్గరికి చేర్చాలనే ఆసక్తితో ఏమాత్రం స్వార్థం లేకుండా నిస్వార్థమైన సేవ జరిగించాడు యేసుక్రీస్తుల వారి పిల్లరా. ప్రజలు ఆకలైతే ప్రజలకు ఆహారం పెట్టాడు. ఆ రోజు వాళ్లకు దప్పి గొంటి నీరిచ్చాడు. అలాగే ఎన్నో రోగాలతో వచ్చిన వారిని, రోగాలతో పీడింపబడిన వారిని స్వస్థతపరిచి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు పిల్లరా. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు వారికి. చాలా గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు వారి మధ్య జరిగించాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించినా ఏ రోజైనా ప్రజల దగ్గర నుంచి ఒక పైసా ఆశించాడా? ఆలోచించండి. ఇన్ని అద్భుత కార్యాలు ఆయన జరిగించాడు. ఆ రోజు ఒక్కరి నుంచైనా ఒక పైసా అయినా ఆశించాడా? అడిగాడా? లేదంటే అడగలేదు. ఈరోజు బోధకులు చాలా మంది బయలుదేరారు. ఇదిగో స్వస్థత వరాలు మాకున్నాయి అని పబ్లిక్లో చూపిస్తూ కంటికి కనపడిన రోగాలను చూపించి వీళ్ళు స్వస్థపరచబడ్డారు అని చెప్పేసి ఇదిగో మీ కానుకలు ఈ కవర్లో పెట్టేసి మాకు ఇచ్చేసేయండి, ప్రత్యేక కానుకలు ఇవ్వండి, ఎందుకంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు, ఆ కానుకలు దేవునికి కాదు మాకు ఇవ్వండి అన్నట్టుగా ఈరోజు ఒక బెగ్గర్స్ లాగా దోచుకుంటున్నారు ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్స్ పిల్లరా. వీళ్ళ నాయకులు, వీళ్ళు ఆ సంఘాన్ని కాచే నాయకులు వీళ్ళు కాదు పిల్లరా. వీళ్ళు నిజంగా బెగ్గర్సే. ప్రజల సొమ్మును దోచుకోవటానికి దేవుని ముసుగులో ప్రజల మధ్యకు వచ్చినటువంటి దొంగలు వీళ్ళంతా. అందుకే ఆ రోజు యేసుక్రీస్తుల వారి గురించి చెప్పాడు, నా కుమారుడు వస్తాడు, ఆయనే ప్రజలను ఏలే నాయకుడు, ఆయనే నీతి న్యాయములు జరిగించేవాడు అని చెప్పాడు పిల్లరా. ఆ విధంగానే యేసుక్రీస్తుల వారు బ్రతికిన జీవితం చూస్తే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వాడిని సైతం తిరిగి లేపాడు. అయినా ఒక పైస కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు. ఒకరోజు యవనస్తుడు వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను, నీతో పాటు నేను వస్తాను అన్నాడు. ఎందుకు వస్తానన్నాడు? ఎక్కడ చూసినా అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మంచి ఫాలోయింగ్ ఉంది, భోజనం లేకపోతే భోజనం పెడుతున్నాడు, ఆరోగ్యం బాగాలేకపోతే మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఈయనతో ఉంటే నాకు ఏ దిగులు ఉండదు, ఎంత కొంత నేను సంపాదించుకోవచ్చు అనుకున్న ఆలోచనతో ఉన్నాడేమో. వచ్చేసి, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తానంటే అప్పుడు యేసుక్రీస్తుల వారు పలికిన మాటలు ఏంటో తెలిసిన? నిజమైన నాయకుడు, నమ్మదగిన నాయకుడు పలికిన మాటలు చూడండి ఒకసారి. ఆయన భూమి మీద ఏమి సంపాదించుకోలేదు పిల్లరా. ఒకసారి చూడండి నిజమైన నాయకుడు పలికిన మాటలు పిల్లరా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 18 నుంచి చదువుతాను. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళాలని ఆజ్ఞాపించను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళినాను, నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదని అతనితో చెప్పాను. ఆకాశ పక్షులకైనా గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ నాకు కనీసం తల వాల్చుకోవటానికి కూడా ప్లేస్ లేదు అని చెప్పాడు పిల్లరా. అలా బ్రతికాడు మన నాయకుడు, అలా బ్రతికాడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తుల వారు. భూమి మీద ఏదో అంతస్తులు కట్టాలి, లేదంటే మిద్దెల మేడలో నేను బ్రతకాలి, బంగ్లాల్లో నేను బ్రతకాలి అని అనుకోలేదు ఆయన. ఎప్పుడు చూసినా పేద ప్రజల మధ్యనే తిరిగాడు. ఆ పేద ప్రజలకే సువార్తను ప్రకటించాడు. వారి కొరకే బ్రతికాడు. మనందరి కొరకే ఆయన బ్రతికాడే తప్ప, ఈ సమాజాన్ని దేవుని వైపు తిప్పడం వరకే బ్రతికాడే తప్ప ఈ రోజు నేను సంపాదించుకుందామో ఈ రోజు బోధకులు చేస్తున్నట్టుగా చేయలేదు పిల్లరా. ఈ రోజు బోధకులు చేస్తున్నట్టుగా యేసుక్రీస్తుల వారు చేయలేదు. కనీసం ఆయన తల వాల్చుకోవటానికి కూడా ప్లేస్ లేదంటే ఆలోచించండి. అందుకే ఆయన పలికాడు ఏమన్నా తెలిసిన? నేను ఈ లోకంలో ఉండే నాయకుల్లాగా పరిచారం చేయించుకోవటానికి రాలేదు, నేను మీకు పరిచారం చేయటానికి వచ్చాను, నేను మీకు పరిచారం చేయడానికి వచ్చానని యేసుక్రీస్తు వారు చెప్పారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చానని చెప్పాను. ఇది నిజమైన నాయకుడి లక్షణము ప్రియులారా. అనేకుల కొరకు నా ప్రాణము పెట్టడానికి నేను వచ్చాను, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చినని చెప్పాను. నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మనం చూస్తే చివరికి తన శిష్యుల పాదాలను కూడా కడిగాడే తప్ప ఆయన పాదాలు కడిగించుకున్నట్టు ఎక్కడ చూపించలేదు పిల్లరా, ఎక్కడా లేదు. మగ్దలేని మరియమ్మ గారు ప్రేమతో వచ్చి అత్తరు పూసింది పాదాలకు. శాస్త్రులు, పరిచయులు, ఆ రోజు ధర్మశాస్త్రోపదేశకులు వారు ఆహ్వానించినా సరే కనీసం భోజనానికి కూర్చున్నప్పుడు నీళ్ళు ఇచ్చిన వారు కూడా లేరు పిల్లరా.
కానీ యేసుక్రీస్తుల వారు సేవ చేశాడు, ప్రజలకు సేవ చేశాడు. అదే చెయ్యాలి, అదే నిజమైన నాయకుని లక్షణం ప్రియులారా. అలాంటి లక్షణాలు ఈ రోజు సమాజంలో ఎక్కడ ఉన్నాయి? ఎక్కడైనా చూస్తామా అంటే, అందుకే నేనే గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. నేనే గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అంటే, గొర్రెలు ఎవరంటే మనల్ని ఉద్దేశించి చెప్పాడు. ఈ ప్రజల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, ఈ గొర్రెలకు మంచి కాపరి నేను. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యం చేయక పారిపోను. నేను గొర్రెల మంచి కాపరి. సౌలు విషయంలో చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. అంటే ఈరోజు సమాజంలో ఉన్న నాయకులను చూసినా మనకు అర్థమవుతుంది. గొర్రెలు తనవి కాదు గనుకనే ప్రజలు పోతే పోనీలే, నేను బాగుండాలనుకున్నాడు సౌలు. అందుకే గొలియాతు పలుకుతున్న మాటలకు ఎన్కౌంటర్ చేయలేకపోయాడు. గొలియాతును చంపడానికి ప్రయత్నం చేయలేదు, భయపడిపోయాడు, దాక్కున్నాడు. ఈరోజు నాయకులు కూడా అదే. వీళ్ళకి ఎస్కాట్ ఉంటుంది కానీ ప్రజలకు ఉండదు. వీళ్ళని కాపాడాలి కానీ ప్రజలను కాపాడరు, వీళ్ళు ప్రజలను కాపాడరు. నిజంగా యేసుక్రీస్తు వారు ప్రజలను కాపాడేవాడు, ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు. అవసరమైతే తన ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడే కానీ ఒక మనిషి చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు, ఒక ప్రాణి చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రియులారా. నిజంగా గొర్రెలకు మంచి కాపరి అంటే, ఆ గొర్రెలకు ఎలాంటి ఆహారం కావాలో, ఆ మంచి ఆహారం భోజనం కావాలనే ఆ గొర్రెల కాపరికి ఎలా తెలుసునో, అలానే యేసుక్రీస్తుల వారు మన బాగోగులన్నీ చూసినటువంటి వాడు, మనకు కావలసినవన్నీ సమకూర్చిన వాడు, మనల్ని నీతి న్యాయములతో పరిపాలించిన వాడు మన యేసుక్రీస్తుల వారి పిల్లరా. అంత గొప్ప కాపరి యేసుక్రీస్తుల వారు, అంత గొప్ప నాయకుడు. అలాగే ఆయన కొరకు నువ్వు కష్టపడితే నిన్ను మర్చేవాడు కాదు. ఈ లోకంలో నాయకులను చూస్తే నిన్ను వాడుకుంటారు, తర్వాత విడిచి పక్కన పడేస్తారు. వాడుకొని వదిలేయడమే నిన్ను. నీ అవసరత ఎంతవరకు ఉంటుందో అంతవరకు వాడుకుంటారు నిన్ను, తర్వాత నిన్ను తీసి పక్కన పడేస్తారు, నిన్ను జ్ఞాపకం కూడా చేసుకోరు. కానీ యేసుక్రీస్తుల వారు ఆయన చెప్పిన మాటలు చూడండి. సహోదరునికి భోజనం పెడితే అది కూడా మర్చిపోవటం లేదు యేసుక్రీస్తుల వారు. నువ్వు భోజనం పెట్టింది కూడా ఆయన మర్చిపోవటం లేదంటే ఇంకా ఆలోచించండి, ఆయన మెమరీలో ఎంతగా వెళ్ళిపోతున్నామో. అంటే ఈ నాయకుడు ఎంత గొప్పగా తన ప్రజల గురించి ఆలోచిస్తున్నాడో ఆలోచించండి. చూడండి ఆ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం చూస్తే 24వ అధ్యాయము 34వ వచనం నుంచి, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యంను స్వతంత్రించుకునుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పగా, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలి కొని ఉన్నట్టు చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉన్నట్టు చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూసి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూసి చెరసాలలో ఉండుట నన్ను చూసి నీ యొద్దకు ఉచితమైన అడుగెదరు. అప్పుడు యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు, ఆ నీతిమంతులను చూసి, సహాయం చేసినటువంటి నీతిమంతులను చూసి ప్రభువు వారు పలుకుతున్నారు. 40వ వచనం చూస్తే, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఈ సహోదరులకు చేశారు కనుక నాకు చేశారు మీరు. అంత గొప్ప నాయకుడు మన నాయకుడు పిల్లారా. అంత గొప్ప నాయకుడు యేసుక్రీస్తుల వారు, అంత గొప్ప రాజు యేసుక్రీస్తుల వారు. ఇంత గొప్ప నాయకుడిని ప్రపంచంలో మనం చూడగలమా అంటే చూడలేం పిల్లారా. తన ప్రజల కొరకు చివరికి ప్రాణాన్ని పెట్టాడు. పాపము చేసి ప్రతి ఒక్కరము మరణం కొని తెచ్చిపెట్టుకుంటే మనము మరణమవ్వకూడదని పాపులమైన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి ఏకైక నాయకుడు మన ప్రభుల వారు యేసుక్రీస్తుల వారు పిల్లారా. ఆయనే రోమిలకు రాసిన పత్రిక చూడండి ఆ మాట. నిజంగా నీతిమంతుల కోసమైనా ఒకడైనా చనిపోవాలనుకుంటాడు, కానీ పాపులమైన వారి కొరకు, పాపుల కొరకు ఎవరు మరణిస్తారో ఆలోచించండి. ఎవరు మరణించాలనుకోరు పిల్లరా. కానీ మనం నమ్మిన మన నాయకుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను.
చనిపోయాను. దానికి పైన పిల్లారా 7వ వచనము, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకను పాపలముగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. నిజంగా ఎంత గొప్ప నాయకుడు ఎక్కడైనా ఉంటాడా అంటే ఎక్కడ లేడు పిల్లరా. ప్రజల కొరకు ప్రాణం పెట్టినటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడు, నమ్మదగిన నాయకుడు యేసుక్రీస్తుల వారు. ఈయనని నమ్ముకుంటే మన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి క్షేమంగా మనల్ని తీసుకెళ్తాడు పిల్లరా. మరి ఏ నాయకుడిని నమ్ముకున్నా నిన్ను మధ్యలోనే వదిలివేస్తారు. నీకు అబద్ధాలు చెప్పేసి అబద్ధంలో నిన్ను ముంచేసి నీ తండ్రి దగ్గరికి, లేదంటే మన పరలోకపు కన్న తండ్రి దగ్గరికి తీసుకెళ్లరు పిల్లరా. ఒక యేసుక్రీస్తుల వారే క్షేమంగా మనల్ని మన తండ్రి దగ్గరికి చేర్చుతారు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రారు. ఇంత నమ్మకమైన నాయకుడు మనకున్నప్పుడు మనము భయపడాల్సిన పని లేదు, బెదిరిపడాల్సిన పని లేదు. ఆ నాయకుని యందు స్థిరమైన విశ్వాసం కలిగి నిజంగా ఆ నాయకుని కొరకు మనము కూడా కష్టపడాలి. ఆ నాయకుని యొక్క ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. ఈ సమాజానికి ఆ దేవుని మాటలు, మన ప్రభువుల వారు, మన రాజు మనకు చెప్పిన మాటలు ఈ సమాజానికి చెప్పి కొందరినైనా తండ్రి వైపు నడిపించే విధంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను పిల్లారా. కాబట్టి లోకంలో నమ్మదగిన నాయకుడు లేడు. నువ్వు జల్లెడ పెట్టి చూసినా నీకు దొరకడు. ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే నిజమైన నాయకుడు, నమ్మదగిన నాయకుడు, మన నాయకుడు పిల్లారా. ఆయన నమ్ముకుంటేనే మనం పరలోకం చేరతాం. మనని ఎవరిని నమ్ముకున్నా మనము పాతాళానికి చేరడం అనేది ఖాయం పిల్లారా. కాబట్టి మన ప్రభు అందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్ముకుంటేనే మనము మన దేవుని దగ్గరికి వెళ్తాం. అది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల నుంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు నాయన. తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీ కృప మాకు తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరిగించినందుకు కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. లోకంలో తండ్రి నాయకులు ఎలా ఉన్నారో మేము మీ మాటల ద్వారా మేము నేర్చుకున్నాం. నమ్మదగిన నాయకులుగా ఎవరు లేరు, మీ ప్రియ కుమారుడు తప్ప తండ్రి. తండ్రి, మేము మోసపోకూడదని, మేము మీ చెంతకు రావాలని ఒక నమ్మదగిన నాయకుడిగా నాయన, మా కొరకు ప్రాణం పెట్టే నాయకుడిగా యేసుక్రీస్తులు వారిని భూమి మీదకి పంపించి నాయన మా పాపం నిమిత్తము ఆయనకు శిలువలో మరణానికి అప్పగిచ్చేసి మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మేము తృణీకరించక మా తుది శ్వాస వరకు కొనసాగించులాకున కృప చూపండి తండ్రి. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచయలో మీ కృప తోడుగా ఉంచండి. కష్టపడుతున్న తమ్ములను, కుటుంబాలను దీవించండి. మేమందరం కలిసికట్టుగా ఐకమత్యంతో మీ నామ మహిమార్థమై జీవించులాగా కృప చూపండి. ఇంకా ఎన్నో కార్యాలు తండ్రి, మిమ్మల్ని మహిమపరిచే కార్యాలు నాయన సంఘం ద్వారా జరిగించటానికి నాయన కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానంను, వివేచనను ప్రసాదించండి తండ్రి. మీ నామమే మహిమపరచబడులాగున కృప చూపండి. అలా దేవా, మీ కొరకు మేము కుటుంబాలుగా అందరము నాయన మీ సన్నిధిలో ఎప్పుడు బ్రతుకుతూ మీ కొరకు బ్రతికే వారిగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని నిలబెట్టమని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఈ పరిచయను ఇంకా మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా జరుగులాగున దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.